నమస్తే అన్న. మీ పేరు? నా పేరు తలారి సురేష్ అన్న. ఏ ఊరు? చెక్కపల్లి. వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తుంటా. ఎంత పొలం ఉంది? 2 ఎకరాలు ఎంత రైతు భరోసా పడ్డదా? పడ్డదన్న. ఎంత పడ్డది? 12,000 పడ్డాయి. రుణమాఫీ ఏమన్నా తీసుకోవాలి? జరిగిందన్న. ఎంత అయింది? 2 లక్షల రుణమాఫీ అయింది. కరెక్ట్ 2 లక్షలు కరెక్ట్ 2 లక్షలు మరి అంత కొందరు కాలే అంటుంది. అయిందన్న. నిజం చెప్తున్నాను. నిజమన్న, నిజంగానే 2 లక్షల రుణమాఫీ అయింది. మంచి ఓకే. అంతకుముందు ఇప్పుడంత కేసీఆర్ ఉండగా రుణమాఫీ అనుకుంటా ఓన్లీ మిత్యం మాఫీ చేసిన, కానీ అసలు అయితే మాఫీ కాలే. మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ 2 లక్షలు తీసుకున్నాం అన్న. రుణమాఫీ అయింది. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? చాలా బాగుందన్న, పర్ఫెక్ట్ ఉంది. పథకాలు అందుతున్నాయి. ప్రజాపాలన అంటేనే అందరికీ అందుబాటులోకి వచ్చారన్న. అన్ని రకాలుగా ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. ఏ దానికైనా మంచిగా ఉందన్న. మరి మీ ఊరికి ఎన్ని ఇందిరమ్మ ఇంతకుముందు మొన్న 28 వచ్చినాయి అన్న. ఫస్ట్ రౌండ్లో 28 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లిస్ట్ పంపించమని చెప్పారు. ఇంకా సెలెక్ట్ చేసి పంపిస్తారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒక్కటి కూడా రాలేదన్న. వాళ్ళు 1,00,000 పైన కట్టిన ఎక్కడన్నా మా దగ్గర అయితే ఒక్కటి కూడా లేదు. మళ్ళీ కేటీఆర్ సవాల్ చేసిన కనబడతలే అన్న. ఏమన్నంటే రేవంత్ రెడ్డి నువ్వు ఒక్క ఇల్లు కట్టినా నాకు చూపి నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచే మా ఊళ్ళో 28 ఇండ్లు వచ్చినాయి అన్న. అంతకుముందు ఒక ఇల్లు కూడా లేదు. 3 పోస్టింగ్లు ఇచ్చారు కానీ అయితే ఫెయిల్ అయినాయి అవి. అంతకుముందు ఇచ్చారు 3 పోస్టింగ్లు ఇచ్చారు కేసీఆర్ ఉండగా. ఉత్త పోస్టింగ్లే ఇచ్చారు, అది అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సార్ వచ్చిన వాళ్ళే, రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళే 28 ఇండ్లు ఇచ్చారు అన్న. పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కమిషన్ అట్లా ఏం లేదన్న. ₹1 కమిషన్ లేదు. మంచిగా పేదవాళ్ళకి లేని వాళ్ళకే ఇచ్చారు. ఖచ్చితంగా దగ్గరుండి కూడా కట్టిపించారు. మనలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఎంబడ తిరిగారు. వాళ్ళకి సాయం కూడా చేశారు అన్న మా వాళ్ళు. ఇప్పుడు నాకు కూడా ఒక ట్రాక్టర్ ఉన్నది. నేను కూడా చాలా మందికి పైసలు ఉన్నా లేకుండా ఇప్పటికి కూడా మస్తు మంది పైసలు వేయాలి. నేను ఇసుక వచ్చిన కాడ కానీ వాళ్ళకు ట్రాక్టర్ పని అది చేసిన కాడ అట్లా ఏం లేదన్న. మంచి జరిగింది. మరి ఫ్రీ కరెంట్ అందుతుంది. అంతకుముందు బిల్లు కట్టేదే కదా, 1,000-1,200 కట్టేది. ఇప్పటి వరకు అయితే మేము రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మేము ఇదివరకు బిల్లు కట్టలేదన్న. అంటే కొందరు నాయకులు మాట్లాడుతూ అసలు కరెంట్ ఉండలేదు, ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తాం. మా ఊళ్ళో కరెంట్ పోయిందే తెలియదు అన్న. కరెంట్ ఎప్పుడు ఉంటుంది, ఒక 5 నిమిషాలు కూడా పోదు మా ఊళ్ళో. కరెంట్ ఎందుకు పోతుంది అన్న? కరెంట్ మంచిగా ఉంది. మరి సన్నబియ్యం ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తింటున్నాం, అవే తింటు రోజు సన్న బియ్యమే. అంతకుముందు తీసిన బియ్యం ఇచ్చినాయి దొడ్డు బియ్యం ఉండేది. ఇక అవన్నీ ₹10 కిలో అమ్మేది బయట. అందరూ అమ్మేది, మనం కూడా అమ్మేది. ఇప్పుడు అందరం తింటున్నాం, మేము కూడా తింటున్నాం. బియ్యం తినే బియ్యం కాదు, జనాలను మోసం చేస్తుంది. అది తప్పు ముచ్చట అన్న. ఫ్రీ బస్ పథకం పై ఒపీనియన్ అన్న? ఇక ఇప్పుడు ఫ్రీ బస్ అంటే అందరికీ మహిళలకు చాలా ఉపయోగపడుతుంది కదా అన్న. ఇప్పుడు కొందరు అమ్మగారింటికి, వాళ్ళకి అత్తగారింటికి పోవడానికి రావడానికి అన్ని రకాలుగా బస్సు అయితే మంచిగానే ఉపయోగం ఉందన్న. ఎందుకన్నా ఉండాలి కదా, పాపం పేదవాళ్ళు అటు ఇటు పోవడానికి రావడానికి అందరికి మంచిగా ఉంది కదా. మరి రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రతిరోజు తిరుగుతున్నారు కదా, ఎట్లా చూస్తారు? తప్పన్న, అట్లా చేసే వాళ్ళని అంటే మంచిగా ఉండదు కదన్న. ఇప్పుడు పని చేసే వాళ్ళని అంటే వాళ్ళకు కూడా మంచి అనిపించదు కదన్న. చేయడానికి ముందుకు ఉండదు, కానీ అట్లా ఏం లేకుండా అట్లా తిట్టద్దు, తప్పు ఉంచుటన్న. మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. కష్టం అన్న, అది కాని పని. ఇంకా రాదు, తప్పన్న. చెప్పుకోవడానికి అని చెప్పచ్చు, మళ్ళీ మేమే వస్తాం. ఇప్పుడు ఫస్ట్ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వాళ్ళే అది ఉంటుందా ప్రభుత్వం పోతే అది వాళ్ళతో చేయరు, వాళ్ళు చేత కాదన్నారు. ఎట్లా చేస్తారు అని ఎంత మంచిగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరికి సరే అనే రకంగా చేస్తారు కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అంతే, రేవంత్ రెడ్డి ఉండాలి. ఇంకా అన్నిటికీ తగ్గ లీడర్ అయిననే మంచిగా చేస్తాడు. ఎమ్మెల్యే గారు అయితే చాలా మంచోడు అన్న. ఎమ్మెల్యే గారు ఒక రోజుకి 24 గంటల 18 గంటలు అయినా జనాల ముందరనే ఉంటుండ అన్న. ఇప్పుడు అటు ఇటు ఓంగా రాంగా కూడా సారు బండ్లేనే అన్నం తినడు కానీ టిఫిన్ చేయడం కానీ బండ్లేనే తిరుగుకుంటూనే పనులు చేస్తుండు. ఆయన ఇంటి దగ్గరనైతే వట్టిగా ఉండే లెక్కనైతే లేదన్న. ప్రతి దగ్గరికి ఉంటాడు. ఏ సమస్య అయినా రోజు పొద్దుగాల పోయి చెప్పుకోవచ్చు అన్నకు. ఖచ్చితంగా రోజు పొద్దున ఉదయం ఉంటాడు, ఇంటి దగ్గరనే ఉంటాడు. 8:30 దాకా ఉంటాడు కదా. పొద్దున పోయి చెప్పుకోవచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా చెప్పిన దానికి వెంబడే మాట్లాడుతుండు. అధికారులతో ఎవరికి సమస్య ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.